చాలా రోజులు ఇంట్లో లేడు, డోర్ లాక్ లో ఉంది, అది బ్రేక్ చేసి ఆర్ వేరే స్పేర్ లాక్స్ తో ఓపెన్ చేసి ఎంటర్ అవ్వడం క్రిమినల్ ట్రెస్పాస్ గా కన్సిడర్ అవుతుంది. ప్రాపర్టీ రెంట్ కి ఇచ్చాక హౌస్ ఓనర్ కి టెనెంట్ పర్మిషన్ లేకుండా ఆ ప్రాపర్టీలోకి ఎంటర్ అయ్యే రైట్ ఉండదు. అది మీ ఓన్ ప్రాపర్టీ అయినా టెనెంట్ పోర్షన్ లోనే ఉండాలి. బట్ ఇఫ్ టెనెంట్ మీకు రెంట్ పే చేయకుండా డోర్ లాక్ చేసేసి ఎక్కడికో అబ్స్కాండ్ అయిపోయాడు అంటే ఈ సిచ్యువేషన్ లో కూడా ఓనర్స్ లాక్ బ్రేక్ చేసి ప్రాపర్టీలోకి ఎంటర్ అవ్వకూడదు. ఫస్ట్ మీరు లీగల్ నోటీస్ డిమాండింగ్ పేమెంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ రెంట్ అండ్ ఇంటెంట్ టు టేక్ పొసెషన్ డ్యూ టు అబాండన్మెంట్ అని క్లియర్ ఇష్యూస్ మెన్షన్ చేస్తూ అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీస్ సర్వ్ చేయించాలి. అండ్ ఇఫ్ ఆ నోటీస్ డెలివర్ అవ్వకపోతే మీ ప్రాపర్టీ డోర్ మీద నోటీస్ అనేది అటాచ్ చేయాల్సి వస్తుంది. అండ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఫైల్ చేయాలి. అండ్ అయినా రెస్పాన్స్ లేదంటే ఫైల్ అండ్ ఎవిక్షన్స్ దాంట్లో ఎలాగో ఎక్స్పర్టే ఆర్డర్స్ వస్తాయి సిన్స్ ద టెనెంట్ ఈజ్ అబ్స్కాండెడ్ కాబట్టి. అండ్ ఆర్డర్స్ వచ్చేసాక కోర్ట్ బెయిలిఫ్ అంటే ఆమీన్ అని పిలుస్తారు, అతని ద్వారా ఆ లాక్ ని బ్రేక్ చేయించవచ్చు అండ్ ఆ ప్రాపర్టీకి మీరు లీగల్ గా పొజిషన్ తీసుకోవచ్చు.